హలో ఆల్, ఇది మహాశివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. మా ఊరికి దగ్గరలో ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి అప్పుడు 3 days తిరునాళ్ళు జరుగుతుంది. మేము అక్కడికే వెళ్తున్నాము. చాలా తిరునాళ్ళు డే టైం జరుగుతాయి, కొన్ని తిరునాళ్ళు నైట్ టైం జరుగుతాయి. కానీ ఈ తిరునాళ్ళు మాత్రం డే అండ్ నైట్ కూడా జరుగుతుంది అనమాట. నైట్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు, పగలు వెళ్ళే వాళ్ళు వెళ్తారు. మేమైతే ఈవినింగ్ వెళ్తున్నాము. పీస్ఫుల్గా ఉంటుంది, అంత రష్గా ఉండదని చెప్పి. ఫస్ట్ డే అయితే చాలా రష్గా ఉంటుంది, మార్నింగ్ అస్సలు వెళ్ళలేము. అందుకని చెప్పి మేమైతే ఈవినింగ్ వెళ్తున్నాము. మేము వెళ్ళినప్పటికీ అంత ఎక్కువ జనాలు ఇక్కడ మీకు చూపిస్తున్నది ఒక్క తోటంట. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా కాయలేదు, కాయలు కాసిన తర్వాత ఎప్పుడైనా కుదిరితే మాత్రం మీ అందరికీ ఖచ్చితంగా చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా మేమైతే ఈ ఊరికి వచ్చేసాము. మాకు ఈ తిరునాళ్ళు వచ్చి ఒక 10 to 12 kilometers అయితే ఉంటుంది. సో మేము ఒక 15 minutesలో వచ్చేసాము. చూసారు కదా జనాలు ఎలా ఉన్నారో. మార్నింగ్ అయితే అసలు ఇసుకేస్తే రాలేనంత జనాలు ఉంటారు, అప్పుడు అస్సలు రాలేము. ఈ తిరునాళ్ళు స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, పితృదేవతలకి ఇక్కడ వచ్చి బియ్యము స్వయం పాకం ఇస్తారనమాట. అందుకే మార్నింగ్ అంత రష్ ఉంటుంది. చాలా మంది దూరం నుంచి వచ్చేవాళ్ళు ముందు రోజే వచ్చేసి ఇక్కడ స్టే చేసి ఇక్కడే వండుకొని తిని మార్నింగ్ ఇలా స్వయం పాకం బియ్యం అవన్నీ కూడా ఇచ్చేసి వెళ్తారనమాట. అదే ఈ తిరునాళ్ళ స్పెషాలిటీ. అందుకే చాలా మంది జనాలు అయితే వస్తూ ఉంటారు. మా జిల్లాలోనే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. పట్టుసీమ ఎంత ఫేమస్, మా సైడు ఈ బలివే తిరునాళ్ళు అంత ఫేమస్ అనమాట. ఇది ఏలూరు జిల్లాలో ఉంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ బొట్టు పెట్లు అంటారు వీటిని. మనకి మన ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే కనుక మన పూర్వీకులు వాళ్ళు దేవుళ్ళు అయ్యారని చెప్పి దేవుళ్ళలాగా చేపిస్తారు. దేవుళ్ళు అంటే విగ్రహాలు ఏమి కాదు, అది దేవుడు పెట్టి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీ అందరికీ దానిలో ఏమేమి ఉంటాయనేది. ఆ దేవుళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఆ పాత పెట్టిని మార్చేసి కొత్త పెట్టిలోకి దేవుళ్ళన్నిటిని పెట్టేసి ఇక్కడ నీళ్ళల్లో స్నానం చేపించి ఇక్కడ పూజ చేపించి మళ్ళీ తీసుకువెళ్ళి ఇంట్లో కడతారనమాట ఉగాది రోజు. అప్పటి వరకు బయట పెట్టేసి ఉంచుతారు. అదనమాట ఇక్కడ చేసే పద్ధతి. ఈ ఇయర్ అయితే ఈ బ్రిడ్జ్ కట్టారు కాబట్టి చాలా వరకు రష్ తగ్గింది. కింద పుష్కర్ ఘాట్స్ లాగా అరేంజ్ చేశారనమాట, స్టెప్స్ పెట్టేసి. అదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఈ 2 sides అరేంజ్ చేశారు. బ్రిడ్జ్కి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా రెండు ఘాట్స్ అయితే పెట్టారు. ఆ స్టెప్స్ మీద నుంచి దిగి వెళ్ళి మనం దానిలో మునగొచ్చు. ఆల్రెడీ పైప్స్ కూడా పెట్టున్నారు. మునగలేని వాళ్ళు పైప్స్ కింద స్నానాలు చేసేసి ఇక్కడ స్వయం పాకం అయితే ఇచ్చేసి తర్వాత గుడిలోకి వెళ్ళి పూజ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారనమాట. అది ఈ తిరునాళ్ళలో జరిగేది. ఇంకా తిరునాళ్ళలో షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి. జెయింట్ వీల్స్ పిల్లలకు కొనుక్కోవడానికి అయితే చాలా ఉంటాయి, అవన్నీ చూపిస్తాను. ఇక్కడ లొకేషన్ అయితే చాలా సన్సెట్ టైంలో వచ్చాం కదా, చాలా బాగుందన్నమాట, ప్రశాంతంగా ఉంది. జనాలు కూడా ఎక్కువగా లేరు. ఈవినింగ్ చల్లబడింది, అటు ఒకవైపు వాటర్ ఉన్నాయి, చాలా బాగుందన్నమాట చూడడానికి. కాబట్టి కాసేపు మేము ఇక్కడే టైం స్పెండ్ చేసేసి ఇంకా ముందుకు వెళ్ళాము. అలా ఒక 1.5 kilometer వరకు నడుచుకుంటూ వెళ్తేనే గుడి వస్తుందన్నమాట. మధ్యలో ఇంకా షాప్స్ వస్తూ ఉంటాయి, మనం ఆగకుండా ఉండం కదా. చూసామంటే అలా ఆగుకుంటూ జనాల్ని దాటుకుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. గుడి దగ్గర కూడా అస్సలు ఖాళీ లేదు. ఎప్పుడు తిరునాళ్ళప్పుడు కూడా మాకు దర్శనం జరగలేదు, ఎందుకంటే ఫుల్ జనాలు ఉంటారు. మామూలు టైంలో మనం దేవుణ్ణి చూడాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. కాబట్టి మేము ఎప్పుడు కూడా తిరునాళ్ళప్పుడు అయితే చూడం అనమాట. బయట కొబ్బరికాయ కొట్టేస్తాము. ఇదిగోండి ఇలా బొట్టు పెట్లు చాటలు ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ. మనం దేవుళ్ళ సైజు ఎంత ఉంది దాన్ని బట్టి ఆ బొట్టు పెట్లు అయితే తీసుకుంటారనమాట. కూరగాయలు కూడా ఇక్కడే అమ్ముతారు, మనం ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ బ్రాహ్మణులు ఉంటారనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇవన్నీ ఇచ్చేసి మా వాటర్లో మునిగేసి తర్వాత గుడికి వెళ్ళాలి. ఇక్కడ లేడీస్కి సంబంధించిన షాపింగ్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. ఎక్కువగా బ్యాంగిల్స్ జ్యువెలరీ ఉంటాయన్నమాట. చిన్నపిల్లలకు సంబంధించినవి కూడా ఆడుకునే వస్తువులు చాలా ఉంటాయి. మీరు పిల్లలతో వచ్చారంటే జేబు నుండి డబ్బులు వేసుకొని రావాల్సిందే. జెంట్స్కి అంతగా ఏం ఉండవు, వాచెస్ కడాసు అవి తప్పితే అంత నాకేం అనిపించవు. లేడీస్ ఎక్కువగా వస్తూ ఉంటారు, జెంట్స్ కూడా వస్తారు తోడుగా. కాకపోతే మన లేడీస్కి షాపింగ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ అయితే ఒక 2 kilometers ముందుగానే బైక్ పార్కింగ్ ఉండేది, అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. కానీ ఈ ఇయర్ అంత రష్ లేదు కాబట్టి మధ్యలోనే బైక్ పార్కింగ్ ఇచ్చారు. ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఇక్కడే పార్క్ చేసేసి ముందుకు వచ్చాము. ఇంకా టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. రాధాకృష్ణ విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇంకా ఈ ఇయర్ నేను ఎలా అయినా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. లాస్ట్కి అయితే తీసుకున్నాను. మీకు తీసుకునేప్పుడు దాని గురించి చెప్తాను. నేను ఎంతకి తీసుకున్నాను అనేది మీరే కామెంట్స్లో గెస్ చేసి చెప్పండి. షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను, దానికి సంబంధించి ఒకసారి చెక్ చేయండి.
ఇంకా ఇక్కడ మనకి ఇంట్లో వాడుకునేవి కడాయిలు అవన్నీ కూడా ఉంటాయి. కొంచెం ప్రైస్ తక్కువకే వస్తాయి ఇక్కడైతే. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇక్కడే ఒక ఐరన్ కడాయి అండ్ ఐరన్ ప్యాన్ కూడా. ఈ ఇయర్ అయితే అవి తీసుకోలేదు. ఈ ఇయర్ నేను రాధాకృష్ణ విగ్రహం తీసుకోవాలని మాత్రమే వచ్చాను. ఇంకా ఇక్కడ ఫేమస్ ఫుడ్ వచ్చి చెరకు, ఖర్జూరం, బెల్లం బూందీ, జీడులు అయితే ఇక్కడే తయారు చేసి అమ్ముతూ ఉంటారు. చెరకు గడలు కూడా చాలా బాగుంటాయి. స్వీట్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇంకా ప్రసాదంగా మరమరాలు, శనగలు అవి కూడా అమ్ముతారనమాట. అవి కూడా తీసుకొని వెళ్తారు కావాల్సిన వాళ్ళు. నేనైతే ఇక్కడ తినే ఐటమ్స్ ఏవి పర్చేస్ చేయను. చూడండి ఇలా సైడ్కే పెట్టేసి ఉంటాయి. వాళ్ళు ప్రొటెక్షన్గా షీట్ కానీ అలాంటివి కూడా ఏమీ వేయరు. ఇంతమంది జనాలు ఉంటారు, లక్షల్లో వస్తారు జనాలు. ఆ డస్ట్ అంతా దాని మీద పడుతుంది కదా, అది అంత మంచిది కాదు హెల్త్కి అని చెప్పి నేనైతే తీసుకోను. మా వారిని కూడా ఎప్పుడు తేవద్దని చెప్తాను. ఇక్కడ ఈ బొమ్మలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నాకైతే తీసుకోవాలని అనిపించింది. అవి బ్యాటరీ వంట. మళ్ళీ ఆ బ్యాటరీ అయిపోతే అవి ఆగిపోతాయి, మనం వేసుకోవడానికి కూడా ఉండదు. అందుకే నేను తీసుకోలేదు. మా వారైతే కడా కోసం చూస్తున్నారు. ఇక్కడ వేసుకుని చూసారు కానీ ఇది 150 రూపీస్ చెప్పారు. అంత వర్త్ అని అనిపించలేదు మాకు. ఇంకా వేసుకుంటే కూడా బాగాలేదని చెప్పి తీసేసి ఇచ్చేసాము. ఇదైతే తీసుకోలేదు. ఇంకా జెంట్స్కి సంబంధించి ఇలాంటివే ఉంటాయి. రాగివి ఉన్నాయి, అలానే సిల్వర్వి కూడా ఉన్నాయన్నమాట. కానీ ఇవి ఊరికే పెయింట్ పోతాయి. అంతకుముందు తీసుకున్నాము, అంతేం బాగాలేదు. అందుకని ఈసారి అయితే తీసుకోలేదు. చాలామంది బియ్యం తీసుకొని వస్తారనమాట. ఇలా ఇక్కడ బెగ్గర్స్ ఉంటారు చాలామంది. ఇక్కడే పక్కన కూర్చొని ఉంటారు. మనం వేయాలంటే కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి. ఏ వస్తువైనా 20, 30, 50 అని, అలానే 100 to 250 అని. కొన్ని చోట్ల బార్గెన్ చేసుకోవాలి. ఈ ముఖ్యంగా రాధాకృష్ణ విగ్రహాలు అలాంటివి అయితే బాగా మనం బార్గెన్ చేసుకోవాలి. వాళ్ళు చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. నేను తీసుకున్న రాధాకృష్ణ విగ్రహం అయితే వాళ్ళు 850 రూపీస్ చెప్పారు. మేము వెళ్ళేటప్పుడే ఒకరు తీసుకోవడం చూసామన్నమాట. అంత బేరమాడే స్కిల్స్ లేవు. సో నేను వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రైస్ ఎంత అని చెప్పి అడిగాను. వాళ్ళు 2 బొమ్మలు తీసుకున్నారు. ఇంకా అదే షాప్ దగ్గరకు వచ్చి నేను రిటర్న్లో తీసుకున్నాను అనమాట. ఇంకా ముందు చూశాను కానీ నాకు ఎక్కడా కూడా నచ్చలేదు. నేను చూసిందే నచ్చింది, ఫస్ట్ చూసింది కాబట్టి అదే షాప్ దగ్గరకు వచ్చి తీసుకున్నాను. వాళ్ళు అడిగిన ప్రైస్కి మేము అడిగితే మాకు ఇవ్వనంటున్నారు. వేరే అమ్మాయి వచ్చిందనమాట. అప్పుడు అదేంటి ఇందాకే కదా వాళ్ళు తీసుకున్నారు అని అంటే, అప్పుడు నేను లేను, వీళ్ళు ఉన్నారు, నేను ఇవ్వను అని అంటుంది. అయితే మాకు వద్దులే అంటుంటే ఇంకా వేరే అబ్బాయి ఉండి ఇచ్చాడనమాట. నేను ఎంత ప్రైస్కి తీసుకుని ఉంటాను అనేది మీరే గెస్ చేసి చెప్పండి. కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఇదిగోండి జీడ్లు అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా బాగా సాగదీసి చాలా ఎక్కువ సార్లు వేస్తారనమాట. ఇలాగన అది హార్డ్గా అవుతుంది. అప్పుడు కట్ చేస్తారు పీసెస్గా. ఇదిగోండి టెంపుల్ అయితే ఇదనమాట, శివాలయం. ఇక్కడే కొబ్బరికాయలు కూడా తీసుకున్నాము. ఒక్కొక్కటి 20 రూపీస్ చెప్పారు. 2 తీసుకున్నాం అనమాట. దర్శనానికి వెళ్దామా అని చెప్పి ఫస్ట్ అయితే చూసాం కానీ చాలా రష్గా ఉంది. సరే ఇంకెప్పుడైనా వెళ్దాంలే అని చెప్పి ఇప్పటికైతే వెళ్ళట్లేదు. దూరం నుంచి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా దర్శనానికి వెళ్తారు. దగ్గరలో వాళ్ళైతే ఈ తిరునాళ్ళ టైంలో దర్శనానికి అసలు వెళ్ళరు. ఎందుకంటే అంత రష్గా ఉంటుందన్నమాట టెంపుల్. ఇది మాకు దగ్గరలోనే కాబట్టి మేము ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు. అందుకని ఇప్పుడైతే స్కిప్ చేసి ఇంకా పక్కనే ఒక కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ ఉంటుందన్నమాట. ఇంకా చాలామంది అక్కడే కొడుతున్నారు. మేము కూడా అక్కడే కొట్టేద్దాంలే అని చెప్పి బ్యాక్ సైడ్ అయితే వచ్చాము. అంటే టెంపుల్కి పక్కన ఉంటుంది. సో ఫ్రంట్కి వెళ్ళి దండం పెట్టేసుకొని మేము మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కొడదామన్నమాట. తెలిసి నేనైతే ఒకసారో 2 సార్లు వెళ్ళినట్టు గుర్తు తిరునాళ్ళ టైంలో టెంపుల్ లోపలికి. అప్పుడు మనం 3వ రోజు కానీ 2వ రోజు కానీ వెళ్తే కొంచెం చాలా వరకు జనాలు అయితే తగ్గుతారు. మేము ఫస్ట్ డే వెళ్ళాం కాబట్టి జనాలు కొంచెం ఎక్కువగా ఉన్నారనమాట. అందుకనే దర్శనానికి వెళ్ళలేదు. ఇంకా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను కాబట్టి ఏదో ఒక ఇయర్ అయితే 2వ రోజు 3వ రోజు వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. ఈ తిరునాళ్ళు మొత్తం 3 డేస్ జరుగుతుంది. మహాశివరాత్రి రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత నుంచి 3 డేస్ జరుగుతుంది. ఇదిగోండి మేమైతే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేస్తున్నాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక చిప్ప అక్కడ బాస్కెట్ ఉంది కదా, అందులో వేసేసి మనం ఒక చిప్ప తీసుకోవచ్చు. వేసిన తర్వాత ఇక్కడ పక్కనే హుండీ కూడా పెట్టున్నారు. మనం కానుకలు వేయాలి అంటే వేయొచ్చు. మేము ఇక్కడే కానుకలు వేసేసి తర్వాత ముందుకు వెళ్ళిపోతున్నాము. జైంట్ వీల్ కూడా అన్ని రకాలు ఉంటాయి. మనం భయం లేకుండా ఎక్కితే అన్ని ఎక్కేయచ్చు. ఒక్కొక్కటి 100 రూపీస్ to 150 రూపీస్ అయితే ఉంటుంది. ఇది వరకట్లో మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే 40 రూపీస్ 50 రూపీస్ ఉండేది. వాటికి కూడా రేట్స్ అయితే పెరిగిపోయాయి ఎవ్రీ ఇయర్. ఇక్కడ రథం ఉందన్నమాట స్వామివారిది. ఈ రథానికి కూడా పూజ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళడానికి లేదు, బయట కొబ్బరికాయ కొట్టొచ్చు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంటే మాకు పానీపూరి బండి కనిపించింది అనమాట. నేనైతే పానీపూరి తినను. సో చాట్ తిందామని చెప్పి ఆగాము. చాట్ అయితే అస్సలు బాగాలేదు, వరస్ట్గా అనిపించింది. అనవసరంగా తిన్నాను అనుకున్నా, కానీ కొంచెం ఎనర్జీ కావాలి తిరగడానికి అని చెప్పి తిన్నాను. ఇక్కడ కూడా అస్సలు హైజీన్గా ఉండదు. ఫుడ్, ఈ జంక్ ఫుడ్ ఉంటుంది కదా, ఇక్కడ బాగా తింటారనమాట జనాలు ఎక్కువగా. చూడండి అసలు ఈ బండ్ల దగ్గర అయితే ఖాళీయే ఉండదు.
ఈ చాట్ బండి దగ్గర, పానీపూరి బండి దగ్గర, అలానే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ బండి దగ్గర ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ఇవి మొత్తం గుడికి వెనుక సైడ్ పెట్టున్నారనమాట. అక్కడంతా ఓపెన్ ప్లేసే ఉంటుంది. ఈ జైంట్ వీల్ దగ్గరలో పెట్టారు. ఎవరైనా తిరునాళ్ళకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేసెస్కి అయితే వస్తారు. ఈ జైంట్ వీల్స్ చూడడానికి పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారు కాబట్టి వీళ్ళు ఇక్కడ పెడతారు. నాకు ఇక్కడ ఈ స్లాంట్గా ఉండే జైంట్ వీల్ అంటే చాలా ఇష్టం. కానీ మా వారికి అన్ని భయమే, ఒక్కటి కూడా ఎక్కరనమాట. అందుకని నేను ఒక్కదానే ఎక్కలేక ఇంకెప్పుడు ఎక్కను. ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడే ఎక్కడానికి కుదురుతుంది. ఇంకా చిన్నపిల్లలకైతే ఇలాంటి కార్స్ ఇంకా చాలా ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ చిన్నపిల్లలు తీసుకొని వచ్చారంటే ఖచ్చితంగా టైం పాస్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళరు. ఇంక మేమైతే స్పీడ్గా అన్నీ తిరిగేసి 1 అవర్లో మళ్ళీ బయటకు వచ్చేసాము. నా అంత త్వరగా ఎవరో రారేమో తిరునాళ్ళ నుంచి, కానీ నేను ఎక్కువ దూరం నడవలేను, ఎక్కువసేపు తిరగలేనమాట. అందుకని ఇక్కడ చూసుకొని ఇంకా త్వరగా ముందుకి అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను వచ్చేటప్పుడు ఒక లిస్ట్ రాసుకొని వచ్చాను, నాకు కొన్ని కావాల్సిన యాక్సెసరీస్ ఉన్నాయని చెప్పి. కానీ ఇక్కడ నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. నేను అనుకున్నవి కొన్ని అసలు దొరకలేదు కాబట్టి నేనైతే అవి ఏమీ తీసుకోలేదు. 2 హెయిర్ బ్యాండ్స్, ఒక శారీ పిన్ తీసుకున్నాను, ఇంకా రాధాకృష్ణుల బొమ్మ తీసుకున్నాను. అంతే. ఈ తిరునాళ్ళలో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొంటూనే ఉంటాను. లాస్ట్ ఇయర్ అయితే ఐరన్ కడాయి ప్యాన్ కోసం వచ్చాను, అవి కొన్నాను. ఈ ఇయర్ ఈ రాధాకృష్ణ బొమ్మ కోసం వచ్చాను అనమాట. ఇదిగోండి ఈ మధ్యలో ఉన్నారు కదా రాధాకృష్ణ బొమ్మ, బ్లూ కలర్ శారీ వేసుకొని. అలాంటిది నేను గ్రీన్ కలర్ శారీ వేసుకున్న బొమ్మ తీసుకున్నాను అనమాట. అది కూడా ఆయన ప్యాక్ చేస్తున్నారు. ఇంకా ప్యాక్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి పట్టుకొచ్చేసాము. ఎప్పటి నుంచో అనుకున్న నా కళ అయితే నెరవేరింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంట్లో రాధాకృష్ణ బొమ్మ ఉంటే మంచిది, నాకు కృష్ణుడు అంటే ఇష్టం, సో రాధాకృష్ణ బొమ్మ కొనాల్సిందే అని అనుకుంటూనే ఉన్నాను. ఫైనల్గా అయితే ఈ రోజుకి నా కళ నెరవేరిపోయింది. ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట. చూడండి ఇక్కడ చాలామంది స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. లాస్ట్కి చాలా జనాలు అయితే తగ్గిపోయారు మేము వచ్చే టైంకి. ఇంకా నైట్ ఇంకా వస్తూ ఉంటారు జనాలు. కుర్రోళ్ళు అందరూ ఎంజాయ్ చేయడానికి నైట్ వెళ్తారనమాట. మా వారు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి నైట్ మళ్ళీ వెళ్తానని ప్లాన్ చేసుకున్నారు. సో అందుకని మేము త్వరగా తిరిగేసి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా మా శివరాత్రి వ్లాగ్ అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. మీరు శివరాత్రి ఎలా జరుపుకున్నారు అనేది కూడా కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.